సంగారెడ్డి జిల్లా పోలీసులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. 2 రోజుల క్రితం కొండాపూర్ పోలీస్ క్వార్టర్స్ లో నిందితుడి బంధువుతో కానిస్టేబుల్ మద్యం తాగుతున్న ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. దొంగతనం జరిగిందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వృద్ధురాల్ని అడవిలో వదిలేసినట్టు జారాసింగం ఎస్ఐ క్రాంతి పాటిల్ పై ఆరోపణలు వస్తున్నాయి. నేను 15 నిమిషాలైనా కాదు. నేను ఇప్పుడు 10 సార్లు తీసిన సార్, నేను సార్ అని 10 సార్లు తీసిన. జారాసింగం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన నర్సమ్మ అనే వృద్ధురాలు పొలానికి వెళ్తుండగా బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారు చైను కమ్మలను దుండగులు ఎత్తుకెళ్లారు. వెంటనే జారాసింగం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ క్రాంతి పాటిల్ కు ఫిర్యాదు చేసింది. 75 ఏళ్ల వృద్ధురాలు. చోరీ జరిగితే దొంగలు కొట్టాలి కదా, శరీరంపై అలాంటి గాయాలు లేవని వృద్ధురాల్ని ఎస్ఐ ప్రశ్నించారు. నిజంగానే చోరీ జరిగిందని వృద్ధురాలు చెప్పినా పోలీసులు విచారణతో పోలీస్ వాహనంలో మహిళలను చోరీ జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాడు ఎస్ఐ. ఆ తర్వాత అక్కడే వదిలేసి అదే వాహనంలో వెళ్లిపోయారని వృద్ధురాలు ఆరోపించారు. ఈ విషయాన్ని బాధిత వృద్ధురాలు గ్రామస్తులకు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్ ఎదుట స్థానికులు ఆందోళన చేపట్టారు. ఎస్ఐ క్రాంతి పాటిల్ తీరును నిరసిస్తూ జారాసింగం జహీరాబాద్ రోడ్డుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. ఎస్ఐతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 10 సార్లు తీసిన 10 సార్లు తీసిన 10 సార్లు పిలిచిన 10 సార్లు పిలిచిన 10 సార్లు పిలిచిన వానికి మీరు లోపల కూర్చోబెట్టుకుని నా ఇంటికి పంపిస్తారా? వానికి మీరు లోపల కూర్చోబెట్టి నా ఇంటికి పంపిస్తారా? సరే 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 కానీ సరే సరే చేయండి. నేను